మహాదేవ శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి ఆగస్టు నెలలో 2026 ధనస్సు రాశి వారికి సుమారుగా గత ఒక 3-4 నెలల నుండి అయితే పీక్ లెవెల్లో ఉంది మీ పరిస్థితి. ఎంత పీక్ అంటే అసలు ఒక 5,000కు కూడా ఆలోచించే అటువంటి పరిస్థితి. ఎన్నో లక్షల ట్రాన్సాక్షన్ చేసినటువంటి చేతులు మీరు మీకొక డెడ్ లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీకొక డెడ్ లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇల్లు వదిలేసి ఎక్కడో వెళ్ళి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్, ప్రదేశం వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్, ఏమైనా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక డెడ్ లైన్ పెట్టినటువంటి సందర్భాలు, ఎవరికో డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా డబ్బులు కావాలి అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు, వాడిని తప్పించుకొని బయటికి వచ్చి ఎక్కడో ఉండేటువంటి సందర్భాలు కానీ, ఎవరినో నమ్మి ఏదో చేస్తే ఏదో అయిందన్నట్టుగా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అది ఉద్యోగంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. వివాహంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భాలలో నేను ఏమిటి చెప్తున్నాను అంటే, నాతో మాట్లాడండి, వన్స్ నా వాయిస్ వినండి, మహాదేవ శ్రీమాత్రే నమః అని మాత్రం నేను మాట్లాడతాను. నా గొంతు విన్న తర్వాత సుమారుగా ఒక 3 నెలల లోపు, 41 నుంచి 3 నెలల లోపు రాసి పెట్టుకోండి క్యాలెండర్లో. ఏమైనా ఒక చిన్న మార్పు మీ జీవితంలో ఉందా లేదా అని. సో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉన్నవి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవి, రావాల్సిన డబ్బు రాక మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ డబ్బు పుట్టట్లేదు, ఎక్కడ డబ్బు పుట్టదు కూడా. మరి ఆ సందర్భాన్ని గమనించుకోండి. వర్క్ కూడా, పనికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి దాఖలాలు ఉన్నవి. సో ధనస్సు రాశి వారికి మరి ఆగస్టు నెలలో అదృష్టం తలుపు తెరవబోతుందా అనేటువంటి విషయాలను చూసుకుందాం. మరి ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి సంబంధించి కొంతమేర ఎన్నో ఇబ్బందుల నుండి మీరు బయటికి వచ్చి ఆత్మవిశ్వాసం పెరగడము, జ్ఞానము, కొంత దురదృష్టకరమైనటువంటి సందర్భాల నుండి మీరు అదృష్టంగా మారడము, మీరు ఎన్ని రోజులుగా అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి సమయము, పెద్దల సహకారము, గురువుల ఆశీర్వాదము మీకు లభిస్తుంది. అయితే అతిగా నమ్మకం లేదా తొందరపాటు నిర్ణయాలు కొంత నష్టాలను కలిగించేటువంటి ప్రమాదము ఉన్నది. ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళడం ఎంతో మంచిది. సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ కూడా మీకు చాలా వచ్చే పరిస్థితి ఉంది. బీ కేర్ఫుల్. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, బ్యాంకింగ్, న్యాయ, ఐటీ, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారులకు విస్తరణకు మంచి విషయము, మంచి సమయంగా చెప్పబడుతున్నది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, విదేశీ అవకాశాలు లభించేటువంటి సూచనలు ఉన్నవి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటిస్తే లాభాలు మరింత పెరుగుతున్నాయి. సో ఆర్థికంగా ఈ నెల బలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. రావలసిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా కూడా లాభం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే అనవసరంగా అప్పులు ఇవ్వడము లేదా పెద్ద మొత్తంలో ఖర్చులు చేయడం మంచిది కాదు. కొంత మీరు ఇవ్వాల్సినటువంటి వారు ఆగక మీకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా పొదుపుపై ఖచ్చితంగా దృష్టి పెట్టేటువంటి
పరిస్థితి ఉంది. సో కుటుంబము దాంపత్యానికి సంబంధించి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడబోతున్నది. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. కొందరికి పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత చెడు వార్తలు కూడా ఉండే పరిస్థితి ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇక ఆరోగ్యానికి సంబంధించి సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే ప్రయాణాల వల్ల అలసట, కాళ్ళ నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు, క్రమం తప్పకుండా నడక, యోగా అనేటువంటిది కొంత అవసరంగా చెప్పబడుతూ ఉంది. ఇక విద్య, విదేశీ విషయాలను చూసుకుంటే విద్యార్థులకు ఇది విజయాన్ని అందించేటువంటి సమయం. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి గురువారము కూడా ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః, ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాన్ని కానీ, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి మంత్రాన్ని కానీ మీరు చేసుకోండి. ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తి లేదా మనకు అదే విధంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఎంతో మంచిది అని చెప్పడం జరుగుతున్నది. అదే విధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో అది పెద్ద మొత్తంలో ఇబ్బందులలో ఉన్నారు అనేటువంటి విషయాలను గమనించుకోండి. సో తప్పకుండా నా మాట వినండి, నాతో మాట్లాడండి. ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అనేటువంటిది నేను చూపిస్తాను 41 నుంచి 3 నెలలు. కనుక తప్పకుండా ధనస్సు రాశి వారు వన్స్ కాల్ మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోదానికంటే ముందు అసలు గత ఒక 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను, అమ్మవారు మిమ్మల్ని మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ నాకు. పంచాంగం చెప్పడము, ఆ ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత ఒక 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ, పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళినామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు గురువుగారు. మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా? అది అయిన తర్వాత నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తా. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తా. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒక
ఒకవేళ వన్స్ నన్ను కలవండి. మీ జీవితాన్ని మార్చుకోండి.